గుడ్ మార్నింగ్. ఎవరిదబ్బా పొద్దున్న ఇంత స్వీట్ వాయిస్? ఓ హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఈ డ్రెస్? ఓ చాలా పద్ధతిగా ఉన్నావే. టూ పీస్ వేసుకుంటే బాలేదన్నావుగా. బట్టలే వేసుకోవద్దంటే వేసుకోవా? ఓ నీకు అదే ఇష్టమైతే దానికి రెడీ. ఏ మెంట్లో పొద్దున్న ఇలాంటి మాటలంటే వేరే రావా? పొద్దున్న మధ్యాహ్నం రాత్రి నువ్వే గుర్తొస్తున్నావు. ఏం చేయను, పిచ్చి పిచ్చి పట్టేసింది. వెరీ గుడ్. అక్కడి నుంచి కిందకి దిగితే డాక్టర్ని మీట్ అవ్వచ్చు, స్వర్గానికి దారి చూపెడతాడు. సత్య, కామెడీలొద్దు. నా కోసం ఒకే ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. లేదనుకో ఇంకోటి ఎత్తుకుంటావా? హ్యాపీ ఎంజాయ్. వెటకారాలొద్దు. నువ్వు ప్రేమించకపోతే ఇక్కడి నుంచి దూకి చస్తా. దేశానికే నష్టం లేదు, తొందరగా దూకు. హాయ్ వదినా, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. వదినా ఏంటే నువ్వు దానికి వదినవా? నాకేం తెలుసు, తీసుకో కాఫీ. నేనొచ్చిన దగ్గర నుంచి వదినా వదినా అంటూ నిన్న పండగ పనులన్నీ తనే చేసింది. కాఫీ అయిందా? లేకపోతే నువ్విస్తావా? మరి మావయ్య మావయ్య అంటూ నాన్న కాళ్ళు కూడా అవుతుంది. మీరు నాకు వదినైతే మీ తమ్ముడు నాకేమవుతాడు? నాకు తెలిసినంత వరకు బావ అవుతాడు, అంతే కదరా? జోకా? వదినా బాయ్. సత్యం మావా వస్తాను. మనం రోజు కలిసే చోట ఈవినింగ్ కలుద్దాం. సంథింగ్ సంథింగా? నథింగ్ నథింగ్. మరైతే ఏంటి, రోజు కలిసే చోటు ఫ్లయింగ్ కిస్సులు? రే దొంగ లవ్వా? అమ్మాయి బాగుంది, పద్ధతిగా మాట్లాడుతోంది. ఏ బాగుంటేను పద్ధతిగా మాట్లాడితేను లవ్ చేసేస్తారా? మరి అది చూడు, రోజు చాలా మంది కనబడతారు, బాగా మాట్లాడతారు, నవ్వుతారు, వాళ్ళందరినీ ప్రేమించేస్తామా? లుక్, అమ్మాయిని చూడగానే నన్ను నేనే మర్చిపోవాలి. ఆ అమ్మాయి అందం నా గుండెల నిండా నిండిపోవాలి. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా నా కళ్ళెదుటే ఉండాలి. తను కళ్ళు కదిలిస్తే ఆ కనురప్పల సవ్వడి నా గుండెనే తాకాలి. ప్రతి క్షణం నా గుండె చప్పుడు తననే తలుచుకోవాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హార్ట్ బీట్. తనని చూసిన మరుక్షణం నా మైండ్ డిస్టర్బ్ అవ్వాలి. అదే ప్రేమ. అలా కాకుండా రోడ్డు మీద హలో హాయ్ అనే అమ్మాయిలందరినీ ప్రేమించడం మొదలు పెడితే శ్రీకృష్ణుడి రికార్డ్ని బ్రేక్ చేసేస్తాను. గుడ్ మార్నింగ్ మావయ్య. నువ్వా? భయపడిపోయానే. చూడు, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను రెడీ అవుతాను, ఇద్దరం కలిసి. నేను తాతయ్యతో బయటికి వెళ్తున్నాను. ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్. నీ కర్మ, ఏదో ఇస్కాన్ టెంపుల్ తీసుకెళ్దాం. ఇంకా నువ్వు ఆ ఇస్కాన్ టెంపుల్ ఆ గుడి ఈ గుడి అంటున్నావు. క్లబ్ డిస్కో తెక్కో. అట్లీస్ట్ ఎంజీ రోడ్ కన్నా తీసుకెళ్తే కనీసం ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది పట్టుకో, నువ్వు కొంచెం ఓవర్గా వెళ్తున్నావు. మావయ్య ఏంటి మావయ్య, డిస్కో క్లబ్లు కావాలా? రా, రెండు చూపిస్తాను నీకు. ఏంట్రా పని? మొన్న బాయ్ ఎంబీబీఎస్. నువ్వెవరో నేను అడగలా, నాకే ఎందుకు ముట్టుకున్నావు? నేను స్కిన్ స్పెషలిస్ట్ ని. నీకు స్పర్శ ఉందా లేదని టచ్ చేశా. ఎలా ఉంది స్కిన్? బాగుంది బాగుంది, స్మూత్ ఉంది. సుకరోగలు వస్తాయి బండోడా. వీళ్ళు చూడు, వీడుండే లక్షణానికి ముగ్గురు అందమైన అమ్మాయిలా. అరే ముసలోడా, ఒక క్వార్టర్ మ్యాన్షన్ హౌస్ తీసుకురా. రే, నేనేరా ఈ కేఫ్కు ఓనరు. అలాగా అయితే ఓ ప్యాకెట్ సిగరెట్ కూడా. నేను ఇక్కడ కేఫ్ పెట్టిందే కనీసం ఒక్క అమ్మాయినా ప్రేమిస్తుందేమో అని. ఇప్పటిదాకా ఒక్క అమ్మాయి ప్రేమించలేదు. కూల్ కూల్ జంక్షన్ బాబాయ్. గర్ల్ ఫ్రెండ్స్ పానీపూరి లాంటి వాళ్ళు, లవర్స్ పిజ్జా లాగా హాట్ గాను స్పైసీగాను ఉంటారు, కానీ పెళ్ళాం రాగి సంగటి లాంటిది, గుడ్ ఫర్ హెల్త్. అయినా నీకు ఇప్పుడు ఎందుకు పానీపూరి పిజ్జా ఆలోచనలు చాయ్? నాకు ఇంకా పెళ్ళవలేదు కదా, ఐ ఆమ్ స్టిల్ గుడ్ ఓల్డ్ బ్యాచులర్. అయితే ఓ పని చెయ్యి, అదేదో ఎఫ్ఎం ఛానల్లో లవ్ లైన్ అనే కార్యక్రమం ఉంది, అక్కడికి ఫోన్ చేసి మనసు విప్పి నిజం చెప్పే. నీ ఓల్డేజ్ కి తగ్గ వృద్ధ ప్రేమికురాలు తప్పకుండా దొరుకుతుంది. ఓకే? హలో ఐసు, బై ద బై, నిన్ను ఐశ్వర్య రాయ్ అని పిలవమంటావా, ఐశ్వర్య బచ్చన్ అని పిలవమంటావా? ఇది కొంచెం ఓవర్ అనిపించట్లేదారా నీకు? ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బెన్స్, సుమ్నే బిల్డప్, ఓల్డ్ ఫెలో. రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళడం అంత కష్టం కాదు కదా. అది నాకు తెలుసు, మీ సంగతి మంత్రాలయం వెళ్ళొచ్చాక తెలుస్తా. మంత్రాలయం ఇంకోసారి అంటే నీతో ఫ్రెండ్షిప్ కట్టు. సత్య వైల్ కమింగ్, బ్రింగ్ ప్రసాదం ప్లీజ్. అలాగే కుంకుమ కూడా. ఎందుకో తెలియని బాధగా ఉందిరా, సత్యకి మొదటిసారి మన మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు. రేయ్ ఎరా రేయ్, పోయినసారి జరిగింది మర్చిపోయావా? ఆ పండగ పూట ఉపవాసం ఉండాలని నా కడుపు మార్చాడు, అప్పుడు ఎటాకైనా గ్యాస్ట్రిక్